సో బేసిక్గా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఎక్స్పో ఇది. సో ఇవాళ మాత్రమే ఉంటుంది. సో తొందరగా వచ్చేసేయండి. గాలి వస్తాయా బ్రో ఎగిరితే? అరే తుప్పా చదవా ఒకసారి ఎగిరియొచ్చుగా బ్రో. సో బేసిక్గా దిస్ ఈజ్ జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనిపెట్టిన డ్రోన్ అనమాట. యూ కెన్ సీ దేర్. ఓ పైలట్ తే 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 ఇలాంటిది ఒకటి పెద్దది క్రియేట్ చేసి చెరుగడ్డలు వద్దండి బ్రో. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సో బేసిక్గా ఇది ఇక్కడ జరుగుతున్న ఎక్స్పో అయితే ఇప్పటివరకు హాఫ్ వే అయిపోయింది. ఇంకా హాఫ్ వే ఉంది. లెట్స్ గో అండ్ సీ. నేను చెప్పాలంటే చాలా బాగున్నాయి ఇన్వెన్షన్స్ కానీ వీళ్ళవన్నీ కూడా. లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. దీస్ గైస్ ఆర్ క్రేజీ. కనీసం వలుగుతలేడు వాడు, ఇట్లా తయారైన వాడు. ఎందుకు నీకు బతుకు. సుబ్బరయ్య జన్మదిన సందర్భంగా ఈరోజు సైన్స్ ఫేర్ను నిర్వహించడం జరిగింది. 150 ఎగ్జిబిట్స్తో జేపీఎన్సీ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ వివిధ బ్రాంచ్ల విద్యార్థులు ఈ ప్రాంగణంలో సైన్స్ ఫేర్ను నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారు ఉజ్వల భవిష్యత్తు ఉండాలి, పెద్ద పెద్ద సైంటిస్టులు ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలి అంటే ఈ రోజు నుంచే వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మకతను బయటికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కాలేజీలో ప్రెమిసెస్లో బదులుగా ఇక్కడ ఈ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. కారణం ఏంటంటే టౌన్లో ఉంటే అందరూ జూనియర్ కాలేజీలు, హై స్కూల్స్ అందరూ వస్తారనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. జేపీఎన్సీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళది. సో ఇండోర్ స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇది క్రేజీ ఉంది. ఈ వీడియో అప్లోడ్ చేసినాక మేబీ ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఎట్లా, మీరు కూడా వీలైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీల టెక్ ఫైర్ మొత్తంని చూడండి. సో దిస్ ఈజ్ మంచి గో కార్టింగ్, క్రేజీ ఉండే బండి కూడా. సో దిస్ ఈజ్ ఇట్ గైస్.